2 minutes లో కుక్ అవుతుందని ఎవడు చెప్పింది? ఇది 5 minutes అవుతుంది కుక్ అవ్వట్లే ఇంకా. टेम्पर में बम्पर। హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. మనం ఈరోజు ఈ ఇండక్షన్ని అన్బాక్స్ చేసి ఇందులో మనం కుక్ చేయబోతున్నాం. లెట్స్ అన్బాక్స్ ఇట్. ఇండక్షన్ అయితే కొన్నాము కొత్తది, 1700 పడ్డది. ఇది అన్బాక్స్ చేద్దాం. ఇదైతే 1700 పడ్డది. బటన్స్ అనేది తీసుకున్నాము. ఇంకొకటి స్మార్ట్ అయితే 2200 అంట. సో బడ్జెట్ కొంచెం టైట్ ఉందని ఇదైతే పర్చేజ్ చేశాను. అండ్ పర్లేదు, బాగానే ఉంది. 1 year వ్యారంటీ కూడా ఉంది మనకి. సో డ్యామేజ్ ఏమైనా కానీ సర్వీస్ చేసి ఇస్తారంట. ఇదైతే డీమార్ట్లో కొన్నాడు. మనం చిన్నప్పుడు ఇలానే ఆడుకునేవాడిని, ఇప్పుడు గుర్తొస్తుంది దీన్ని చేస్తూ. ఈ ఇండక్షన్లో మనం వచ్చేసి రోటీ, దోశ, డీప్ ఫ్రై, ప్రెషర్ కుక్కర్, మిల్క్ బాయిల్ అంటే హాట్ వాటర్ బాయిల్ చేయడానికి, కర్రీస్ చేసుకోవడానికి, ఇంకా ఇడ్లీస్ కూడా కుక్ చేయొచ్చంట. నాట్ బ్యాడ్, పర్లే. స్మార్ట్ టైమర్ 4 హ్యాండ్ ఫింగర్ 7 segment ఎల్ఈడి డిస్ప్లే, ప్రొఫెషనల్ గ్రేడ్ టాప్. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, చదువుదాం. ప్లీజ్ do not use for more than 30 minutes continuously. Do not shut down the power immediately after using the induction top. Inbuilt fan should run for some time after you stop cooking to cool the product. అంటే ఇప్పుడు దీన్ని కంటిన్యూస్గా 30 minutes వరకు అయితే కుక్ చేయకూడదు. ఇలా అయితే నాకే వేస్ట్ కదా. ఇప్పుడు 30 minutes వరకు కంటిన్యూస్గా కుక్ చేయకూడదు అంటే నేను ఇప్పుడు చూడు ఎంత ఎంత చిన్నగా రాసిండో. ఎంత స్మాల్గా రాశాడు. పర్చేజ్ చేసాక ఇప్పుడు చూస్తున్నాను నేను కూడా 30 minutes వరకు కంటిన్యూస్గా కుక్ చేయకూడదు. బట్ మనం వచ్చేసి చికెన్ పెడితే అది చాలా టైం పడుతుంది కుక్ అవ్వడానికి. ఆర్ మటన్ కుక్ చేసినా కానీ చాలా టైం పడుతుంది. బట్ ఇది 30 minutes కంటిన్యూస్ పెడితే ఏమవుతుందో మనం చికెన్ ఆర్ మటన్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకవేళ ఇది కంటిన్యూస్గా 30 minutes చేస్తే ఫెయిల్ అయిందనుకో, వెళ్ళి డీమార్ట్లో కంప్లైంట్ ఇద్దాం. రోజు మనం మ్యాగీ చేయబోతున్నాం. ఇందులో నిశ్చిత వాటర్ అయితే వేడి అవుతుంది. సో మన దగ్గర ఎప్పి ఉంది, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ అన్నమాట. ఇది ఫస్ట్ నేనైతే ఇందులో మసాలా వేస్తాను. టూ ప్యాకెట్స్ అయితే వేస్తున్నాయి ఇందులో. చాలా రోజుల తర్వాత మ్యాగీ చేసి ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్, సెకండ్ వన్. చాలా రోజుల తర్వాత అయితే మ్యాగీ చేస్తున్నా. ముందు నేను రూమ్లో ఉన్నప్పుడు అయితే మ్యాగీ చేసుకొని తినేవాడిని ఎక్కువ. చీజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, నార్మల్ మ్యాగీ. చాలా రోజులు అయింది కదా తిని, అందుకే నూడిల్స్ బయట ఎక్కువ తినేవాడిని. ఈరోజు ఇండక్షన్ తెచ్చాం కదా, సో అందుకే ఫస్ట్ మ్యాగీతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇదే వచ్చి నాకు कितना होत रहे हैं, इंक्रीज कर रहे हैं.
2 minutes కుక్ అవుతుందని ఎవడు చెప్పింది? ఇది 5 minutes అవుతుంది, కుక్ అవ్వట్లే ఇంకా. మీరు ఎప్పుడైనా ఇలా పచ్చి మ్యాగీ తిన్నారా? టేస్ట్ బాగుంటుంది ఇది. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి వచ్చింది మనది. చూడు, ఫుల్ క్రీమీగా ఉంది. ఈ ఒక్క మ్యాగీ చేయడానికి ఇద్దరం చేస్తున్నాం చూడు, కష్టపడుతుండు బిడ్డ. ఫైనల్లీ మన ఎప్పి అయితే రెడీ అయిపోయింది, సర్వ్ చేద్దాం బౌల్లో. అందుకే డీమార్ట్ నుండి ఒక బౌల్ కూడా కొన్నా, ఇందులో సర్వ్ చేద్దాం. దీనైతే నేను వెట్టిగా చేసా కొంచెం, ఎందుకో చూపిస్తారా ముందుగా. సో ఇలా అనుకోవడం. చిక్కా టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే బాగుంది. నాకు కూడా కుకింగ్ వచ్చు, అమ్మాయిలకి చెప్తున్నా. ఎందుకంటే మనకు కూడా ఇప్పుడే ఎప్పి చేయడం నేర్చుకున్నా, సో తొందరలో చికెన్ కూడా చేయడం నేర్చుకుంటా. మా తమ్ముడు కూడా అయితే ట్రై చేస్తున్నాడు, చూద్దాం ఎలా. ఎంత గట్టిగా చేసినావు, అలా ఉంటేనే బాగుంటుంది. చూడు, A few moments later. మనకు కూడా కుకింగ్ వచ్చు, ఈరోజే తెలిసింది. మాస్టర్ చెఫ్ అయిపోతా నేను కూడా. మాస్టర్ చెఫ్ అయిపోతా నేను కూడా. ఆడిషన్కి పంపించేస్తా, ఈ ఎప్పి రెసిపీ ఆడిషన్స్కి అయితే పంపించేస్తా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వీడు చేసింది నేను తినేదేమో వీడు. కష్టం ఇట్లయితే. మీ బ్యాచులర్ లైఫ్లో మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేశారు లేరు కామెంట్ చేయండి. అండ్ షేర్ టు ద బ్యాచులర్ friend who is cooking Maggie daily, and follow for more videos. Do subscribe.